మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఉదయని. మనం ప్రస్తుతం తిరుపతిలో ఉన్న కరకంబడి సమీపంలో ఉన్న వినాయక సాగర్ దగ్గర అయితే ఉన్నాం. తిరుపతి ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే విధంగా దీన్ని మరో హుస్సేన్ సాగర్లా వినాయక సాగర్ని తలపించేలా చేస్తామని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది గత ప్రభుత్వంలో. అయితే ప్రస్తుతం మనం వినాయక సాగర్ దగ్గర ఉన్నాం. ఒకసారి మనం అక్కడ చూసినట్లయితే అక్కడ విగ్రహాలు మనకు కనిపిస్తున్నాయి. చాలా వరకు మనకి ఇప్పుడు వినాయక చవితి అయిపోయి కూడా దాదాపుగా ఒక సంవత్సరం అవుతా ఉంది. అయినప్పటికీ కూడా విగ్రహాలు మనకి ఎటువంటి నిమజ్జనం కాకుండా, మనకి కలర్స్ కూడా పోకుండా అదే విధంగా మనకు దర్శనం ఇస్తున్నాయి. అంతేకాకుండా మనం చూడొచ్చు, చాలా వరకు కూడా పిచ్చి మొక్కలతో మొత్తం ఇది చుట్టుపక్కలంతా నిండిపోయి ఉంది. అదేవిధంగా ఎక్కడ చూసినా కూడా ప్లాస్టిక్ బాటిల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఈ యొక్క వినాయక సాగర్ ఏదైతే ఉందో మొత్తం వాటర్ కూడా లేకుండా, అంటే దాదాపుగా ఒక సంవత్సరం అయిపోయిన తరువాత కూడా వినాయకుని విగ్రహాలు కరగకుండా ఉన్నాయంటే అసలు ఇక్కడ వాటర్ కూడా లేదు అని కూడా మనం చూస్తున్నాం. ఒక మురికి కూపం తలపించే విధంగా అయితే ఇక్కడ మనకు ఉంది. ఎటు చూసిన పిచ్చి మొక్కలు, అదేవిధంగా ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇవంతా కూడా ఇలా కనిపిస్తుంది. మామూలుగా ప్రజలు ఈ యొక్క ప్లేస్ని పరమ పవిత్రంగా భావిస్తారు. ఎందుకంటే వినాయక చవితి తరువాత ఇక్కడ వినాయకుని విగ్రహాలు నిమజ్జనం చేస్తారు కాబట్టి దీన్ని పవిత్రంగా భావిస్తారు. అయితే మనం చూడొచ్చు, ఇక్కడ వీళ్ళైతే మొత్తం ఒక పార్క్ని తలపించే విధంగా ఇక విగ్రహాలు అన్నీ కూడా పెట్టున్నారు. అంటే పిల్లలు వచ్చి ఆడుకునే విధంగా కూడా వీళ్ళు డెవలప్ చేయడం అయితే జరిగింది. కానీ దాదాపుగా ఈ యొక్క ప్రాజెక్టుకి సంబంధించి కూడా స్మార్ట్ సిటీ నిధులకు సంబంధించి దాదాపుగా 21.9 కోట్లు కూడా వెచ్చించి దీన్ని చేస్తాము, సుందరీకరణ చేస్తామని చెప్పేసి గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మనం చూసినట్లయితే ప్రస్తుతం వినాయక సాగర్ యొక్క పరిస్థితి ఈ విధంగా ఉంది. అంతేకాకుండా మనం పక్కన చూడొచ్చు, వినాయక సాగర్ చెరువు మనకు కనిపిస్తుంది. అది చూస్తే అయితే పూర్తిగా అంటే ప్లాస్టిక్ వ్యర్థాలతోని, అదేవిధంగా మొత్తం పిచ్చి మొక్కలతో నిండిపోయి ఉంది. అంతేకాకుండా పక్క నుండి వచ్చిన వ్యర్థాలు కూడా ఈ యొక్క చెరువులో కలుస్తుండడం మనం గమనించవచ్చు. బయట వచ్చిన వ్యర్థాలు కూడా ఈ యొక్క చెరువులో కలుస్తూ ఉన్నాయి. అంతేకాకుండా అంటే పూర్తిగా ఎటు చూసినా కూడా ప్లాస్టిక్ వ్యర్థాలతో మనకి ఇక్కడ ఈ యొక్క వినాయక సాగర్ చెరువు అనేది దర్శనమిస్తుంది. దాదాపుగా అంటే 2017కు సంబంధించి కూడా అప్పటి టీడీపీ ప్రభుత్వం కూడా దీని గురించి దాదాపుగా స్మార్ట్ సిటీ కార్పొరేషన్కి సంబంధించి కూడా దాదాపుగా 40 లక్షలు వెచ్చించి కూడా దీనిలో ఉన్న మురికిని కూడా తీసే ప్రయత్నం అయితే చేశారు. అయితే మురికి అనేది పూర్తిగా లోపలికి కూరుకుపోవడంతో ఆలస్యమైంది. అయితే తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం 2019లో ఖచ్చితంగా దీన్ని ఈ వినాయక సాగర్ని సుందరీకరణ చేస్తాము అని చెప్పడం జరిగింది. మరో హుస్సేన్ సాగర్ని తలపించే విధంగా ఈ యొక్క తిరుపతిలో ఉన్న వినాయక సాగర్ని చేస్తామని చెప్పి వైసీపీ ప్రభుత్వం చెప్పింది. దానికి సంబంధించి కూడా చాలా వరకు అయితే పార్క్ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టున్నారు. అంటే ఆ డెవలప్మెంట్ అయితే ఉంది. కానీ ఏదైతే ప్రజలు దీనికి సంబంధించి దీన్ని చాలా గొప్పగా భావిస్తారు. ఎందుకంటే ఇక్కడ వినాయక చవితి తర్వాత వినాయకుని విగ్రహాలు అనేవి నిమజ్జనం చేస్తారు కాబట్టి పరమ పవిత్రంగా భావిస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ చూసినట్లయితే ఎటువంటి కూడా ఆ సాగర్లో వాటర్ కనిపించటం లేదు. అదేవిధంగా ఈ పక్కన చెరువులో చూసినట్లయితే మొత్తం కుళ్ళిపోయి పిచ్చి మొక్కలు, తర్వాత ప్లాస్టిక్ సంబంధించిన వ్యర్థాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే స్మార్ట్ సిటీ నిధులకు సంబంధించి దాదాపుగా 21.8 కోట్లు వెచ్చించి దీన్ని సుందరీకరిస్తామని చెప్పారు. దానికి సంబంధించి కూడా 2020లో ఏదైతే ఉందో ఈ యొక్క వాటర్ని అంటే డైరెక్ట్గా చెరువులోకి మురికి వాటర్ రాకుండా దాన్ని ఒక శుద్ధి చేసే ఒక కేంద్రంలో పెట్టి శుద్ధి చేసిన తర్వాత చెరువులోకి వాటర్ని వదులుతామనేది వారి యొక్క లక్ష్యం. దానికి సంబంధించి కూడా ప్రాజెక్ట్ అనేది చెప్పడం జరిగింది 2020లో. అయితే పూర్తిగా కూడా ఏవైతే ఆ వ్యర్థాలని క్లీన్ చేసి చెరువులో వదులుతామనేది అదైతే పూర్తి వరకు అయితే అది కంప్లీట్ కాలేదు. ఇక్కడ మనం చూడొచ్చు, అది అలానే ఉండిపోయింది. తర్వాత పూర్తిగా ఈ చెరువు కూడా ఈ విధంగా మనకు దర్శనమిస్తుంది. పూర్తిగా కూడా కుళ్ళిపోయిన వాటితో, అదే మొక్కలతో, పిచ్చి మొక్కలతో మనకి దర్శనమిస్తుంది అనమాట. చూడొచ్చు ఏ విధంగా అయితే మనకి అక్కడ వేరే ఆ ప్లేసెస్ నుండి కూడా, పైప్స్ నుండి కూడా డ్రైనేజీ వాటర్ అంతా కూడా ఇక్కడ కలుస్తున్నట్లు మనకి కనిపిస్తూ ఉందన్నమాట. అయితే దాదాపుగా 2023లో ఎవరైతే ఈ యొక్క వినాయక చవితి తర్వాత నిమజ్జనం చేసే కమిటీ ఉంటుంది కదా, ఆ కమిటీ వాళ్ళు విమర్శలు కురిపించడంతో వైసీపీ ప్రభుత్వం 2023 సెప్టెంబర్ 7న అయితే దీన్నైతే అంగరంగ వైభవంగా
వినాయక సాగర్ని అయితే ప్రారంభించారు. అయితే ఆ తరువాత ప్రారంభించారు కానీ ఆ తర్వాత నిమజ్జనలు కూడా జరిగాయి. తర్వాత ఎటువంటి పట్టించుకోపోవడం వల్ల వినాయక సాగర్ దాదాపుగా ఈ విధంగా మనకి తలపిస్తుంది. అక్కడ వాటర్ లేకుండా వినాయక విగ్రహాలు ఇప్పటికి కూడా నిమజ్జనం కాకుండా అదే విధంగా మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక మురికి కూపంలా తయారయ్యేటట్టు కూడా కనిపిస్తుందని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకొని దీన్ని డెవలప్ చేస్తుందా అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంది. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.